హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక కొత్త పథకంను మీకు ఇంట్రడ్యూస్ చేసేందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కొత్త పథకం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వెంటనే ఈ పథకాన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలకి ఇది నిలువెత్తు సాక్ష్యం అని చెప్పొచ్చు. సో ఆ కొత్త పథకం ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, దాని తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ పథకం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నుండి అంటే ఈ వీడియో చూస్తున్నది 9th April 2025 అని చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి భారతదేశంలో రక్త అవసరాలకు 104 ప్రత్యేక నెంబర్ కానుంది. ఇంతకు మునుపు 104 అనేది ఒక్క మెడిసిన్స్ కి అందుబాటు అయినది. ఈ మెడిసిన్స్ లో కూడా దాదాపు 88 రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉండి ఈ పథకాన్ని అందరికీ అందిస్తూ ఉండేది. బట్ అక్కడ 88 రకాల మందులు ఉన్నప్పటికీ ఒక్క ఫార్మసిస్ట్ కూడా లేడు. అది మరో సరికొత్త టాపిక్ అని చెప్పొచ్చు. సో అందులోకి మనం వెళ్లకుండా 104 గురించే మాట్లాడుకుందాం. ఈ 104 లోనే భాగంగా బ్లడ్ కూడా దొరకబోతోంది. అది ఈ రోజు నుంచే ఈ పథకం స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే బ్లడ్ ఆన్ కాల్ అనే పథకం ద్వారా ఈ సేవను ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఒక్క ఏపీ తెలంగాణే కాకుండా భారతదేశం అంతటా వ్యాపిస్తుందని చెప్పొచ్చు. ఈ రోజు నుంచే ఆ సేవలు ప్రారంభమవుతున్నాయి. ఈ నంబర్ కాల్ చేసిన తర్వాత 40 కిలోమీటర్ల పరిధిలో 4 గంటల లోపు ఈ రక్తం డెలివరీ అవుతుందని చెప్పొచ్చు. చాలా మంది ఇది గమనించాల్సి ఉంటుంది. 104 కు మీరు కాల్ చేయగానే మీ నియర్ బై 40 కిలోమీటర్ల పరిధిలోనే ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి 4 గంటల వ్యవధిలోనే ఈ రక్తం మీకు డెలివరీ అవుతుంది. ముందు ఈ బ్లడ్ బ్యాంకులలో మనం ఏదైనా ఒక బాటిల్ ఎనీ గ్రూప్ వాళ్ళకి డొనేట్ చేస్తే మనకు కావాల్సినటువంటి బ్లడ్ గ్రూప్ వాళ్ళు మనకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దానికంటే అడ్వాన్స్ అయ్యామని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే మనం ఏమి ఇవ్వకున్నా బ్లడ్ బ్యాంక్ నుంచి మనము ముఖ్యంగా ఈ 104 వాహనం నుంచి బ్లడ్ ని మనం తీసుకోవచ్చు. అండ్ ఈ బ్లడ్ కొంచెం ఛార్జ్ కూడా చేయడం జరుగుతుంది. ఒక బాటిల్ కు అది ఏ గ్రూప్ అయినా కావచ్చు 450 రూపీస్ అవుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే రవాణా కోసం 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయబోతున్నారు. అంటే టోటల్ గా మీకు ఒక బాటిల్ కావాలంటే 550 రూపీస్ మీకు వాళ్ళకు అందిస్తే సరిపోతుంది 104 వాళ్ళకి. సో ఈ విధంగా ఈ బ్లడ్ ఆన్ కాల్ అనే పథకాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. ఇది ప్రతి ఒక్క పల్లెటూరికి అలాగే పట్టణాలకు అన్నిటికీ కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. ఎవరికైతే రక్తం అత్యవసరం అవుతుందో, ముఖ్యంగా బ్లడ్ కొరత వల్ల చావులను నిషేధించడం కోసమే గవర్నమెంట్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని మనకు అందిస్తుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించగలరు. ఈ సందేశాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ స్నేహితులకు బంధుమిత్రులందరికీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్ మీన్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మన ఒక్క షేర్ వల్ల అక్కడ ఒక ప్రాణం బ్రతికిందంటే ఖచ్చితంగా ఇది గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఈ సౌకర్యం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. సో దీన్ని షేర్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు, బట్ షేర్ చేయడం మాత్రం తప్పనిసరి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే మీకు ఇంకా ఏమన్నా డైరెక్ట్ గైడెన్స్ నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.